చెప్తున్నారు. గొడవ చేసిన మనుషుల్ని పక్కకు దోసింది పోలీసు అని చెప్తున్నారు. ఇది వర్మ గారు ప్రత్యక్షంగా అక్కడ చూసిన అంశాలని లైవ్ ద్వారా తెలిసిపచ్చిన అంశం. ముందు నుంచే భయపడుతున్నాము, ముందు నుంచే హెచ్చరిస్తున్నాము. అక్కడ పోలీసులకి తెలుసు వాళ్ళ కళ్ళ ముందే నిందితులు ఉన్నారు అన్నది ఆయన ఆరోపణ. మరి ఇప్పుడు నిగ్గు తేల్చాల్సింది పోలీసు ఉన్నతాధికారులు. అక్కడ ఏదో గొల్లప్రోలసి ఏదో చెప్పారు, ఆయన అక్కడ ఉన్నాడండి అంటున్నాడు ఆయన. ఇదేమి చోద్యం, ఇదేమి అరాచకం? అది ఎవరన్నా తప్పు చేయొచ్చు, ఎవరిని కూడా అడ్డుకట్ట వేయలేరు, పోలీసులు కూడా అందరినీ ఆపలేరు ఇలాంటి పరిస్థితుల్లో. ఎందుకంటే వాళ్ళకి ఉన్నది లిమిటెడ్ స్టాఫ్ ఉంటారు. ఒక్క సాయిధరం తేజనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారనో ఇంకొకరి దగ్గరకనో పూర్తిగా మోహరించే పరిస్థితి ఉండదు. కానీ మోహరించాలి. జరగరాంది జరిగితే ఎవరు బాధ్యులు? ఆయన కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారు వర్మ స్థానికుడు. సాయి ధర్మ తేజకి తగలాల్సింది అది, గురి తప్పింది. అదే సాయి ధర్మ తేజకి తగిలితే అసలు మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఒక్కసారి ఆలోచించాలి. ఎంత దారుణమైన పరిస్థితి పిఠాపురంలో ఏర్పడుతుంది. అడ్డుకట్ట వేయగలరా వాళ్ళకి, వాళ్ళ ఫ్యాన్స్కి? తండోపతండాలుగా మోకల్లా తలిగి వచ్చేస్తారు, అక్కడికి చెలరేగిపోతారు, దేనికి వెనకాడరు. నేను ముందుగానే చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అదే జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారి కన్నా అదే జరుగుతుంది. ఒక్క పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ గురించో నేను చెప్పట్లేదు. ఎవరికి జరిగినా ఇది తప్పే, ఇది అరాచకమే, ఇది అన్యాయమే, ఇది దుశ్చర్యే. దీన్ని బ్రేక్ చేయాలి. ఇప్పటివరకు సంయమనంగా ఉన్నారు. సాయి ధరం తేజ్ తోటి నేను మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పేది ఏంటంటే దీని మీదకి మేము పెద్దగా స్పందించదలుచుకోలేదని చెప్పారు. నాగబాబు గారు అదే మాట. ఎందుకంటే దీని విషయంలో వాళ్ళ దగ్గర నుంచి ఏవైనా ఒక మెసేజ్ వచ్చినా, ఒక స్పీచ్ వచ్చినా వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఎంత కూల్ చేయాలో అంత కూల్ చేస్తున్నామని చెప్పి ఆయన సంయమనం పాటిస్తారు మెగా కుటుంబం. ఆల్రెడీ సాయి ధరం తేజ్కి గతంలో జరిగిన యాక్సిడెంటు దీనికే వాళ్ళందరూ కూడా కుమిలిపోయారు. ఈరోజు మళ్ళీ ప్రచారంలో ఆయన్ని టార్గెట్గా చేసుకుండి ఈ రకమైన చర్యలకి పాల్పడితే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? చేయి జారే వరకు ఏది తెచ్చుకోకూడదంటారు పెద్దలు. చేయి జారినంత వరకే. ఒక్కసారి మన చేతిలో ఉన్నది ఏదైనా ఒక వస్తువు చేయి జారింది అంటే దాన్ని మనం ఏం చేయలేము. గాజు అయితే పగిలిపోతుంది, వేరేదైతే సొట్టలు పడుతుంది. సో దారిన తర్వాత మనం బాధపడే ప్రయోజనం ఉండదు. అందులోదంతా బూడిదలో పోసిన పన్నీరే. అంతవరకు తీసుకురావద్దు అన్నది ఇక్కడ మాట్లాడుతున్న అంశం. వర్మ గారు వ్యక్తం చేసిన మరొక అంశం, కీలకమైన అంశం. నిన్న వంగా గీత గారు ఏదో మాట్లాడారు. వంగా గీత గారు ఏదో ప్రస్తావించారు, అదేదో అనుమానంగా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి. మరొక విషయం, వర్మగారే ఫోన్ ట్రై చేస్తున్నాము. ఆయన ఏమైనా ఒకవేళ లైవ్లోకి కూడా వస్తే రావచ్చు. ఆయన ఏదో పోలీస్ స్టేషన్లోనే ఆ కేసులు అడవుల్లో ఉన్నారట. ఏ టైంలో ఉన్నా సరే ఆయన వచ్చే అవకాశం ఉండొచ్చు కాక. అయితే వర్మ గారు వ్యక్తం చేసిన అంశం వంగా గీత. వంగా గీత గారు నిన్న మాట్లాడారు ఈ అంశం మీద. ఎవరెవరో జబర్దస్త్ బ్యాచ్ వచ్చారు, ఇది వచ్చారు, అది వచ్చారు అంటే మరి వంగా గీత గారు కావాలని ఇది చేయించారా, ఓడిపోతున్నాం అన్న భయంతో కూడా మరొక అనుమానం ఆయన వ్యక్తం చేశారు. అంటే ఇదంతా తిరిగి వెళ్ళి వంగా గీత గారికే ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే అధికార పార్టీ మీదే అనుమానాలు ఎక్కువ ఉంటాయి, సామాన్యం అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు రాయి తగిలింది అంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాడి చేశారని ఎవరన్నా అనుకుంటారా? ప్రతిపక్షాలే అనుకుంటారు. అది ఎవరు చేస్తే చేయనివ్వండి, ఎవరు కవ్వింపు చర్యలు పాల్పడితే పాల్పడండి. అధికార పార్టీకి జరిగితే ప్రతిపక్షాలు అంటారు, ప్రతిపక్షాలు జరిగితే అధికార పార్టీయే అంటారు. ఎవరో వేరే గ్రహం నుంచి వచ్చి ఇక్కడ దాడి చేశారని ఎవరో అనుకోరు. సో వంగా గీత గారు ఇప్పుడు డిఫెన్స్లో పడ్డారు అన్నది అక్కడ టాకు. మరి వంగా గీత గారికి తెలిసే అవకాశం ఉండకపోవచ్చు, అలాంటి చర్యలకి ఆవిడ పాల్పడతారని అయితే అనుకోనవసరం లేదు. ఎందుకంటే నాతో ఆమె ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఈ అంశాల మీద చాలా అంశాలు నేను ప్రస్తావించినప్పుడు ఆవిడ చెప్పిన మాట ఒకటే,
ఎన్నికల వరకు చూసుకోవచ్చని చాలా పద్ధతిగా నార్మల్గా ఒక ఉన్నతమైన భావాలున్న మహిళలాగే ఆవిడ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఒక్క మాట ఆవిడ మాట్లాడలేదు. మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి, ఎవరి మీద బురజల్లే కార్యక్రమం చేయకూడదు తెలియకుండా. ఆవిడ చెప్పిన అంశం, చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు రక్తం పంచుకు పుట్టిన తమ్ముడైతే నేను ఆయన ఆశయాల కోసం పాల్పడే సోదరిని అని చెప్పి చాలా ఉన్నతంగా ఆవిడ మాట్లాడిన పరిస్థితి. అంటే మెగా కుటుంబం మీద మా అన్నయ్య ఈయన మా తమ్ముడు అన్నట్టుగానే ఆవిడ ఉంటారు. సరే, రాజకీయాల్లో ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత బంధుత్వాలు ఇంకోటి ఉండకపోవచ్చు కానీ ఆమె ఆ టైప్లో ఉండదేమో. ముద్రగడ పద్మనాభం గారు ఇంకా కొద్దిగా స్లిప్ అవుతున్నారు కానీ